ఉన్నత వర్గాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అనేటివి ఉన్నాయి మనకి. బడుగు బలహీన వర్గాలలో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓసీలైనా బీసీలైనా ఎస్టీలైనా ఎవరు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వారికి ఆ సహాయం చేయండి. చదువులోనూ లేకపోతే వైద్యంలోనూ ఇంక ఉపాధిలోనూ సహాయం చేయండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అనేవి మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చినాయి. మనకి ఇన్ని లేవండి. మనకి చతుర్వర్ణాలు ఉన్నాయి అంతే. మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలండి. ఇప్పుడు వాటిని బీసీలు చేసి బీసీల్లో 100 పైన ఉపకులాలు అంటున్నామండి. ఎస్సీ ఎస్టీలు చేసి దాంట్లో 10-20 ఉపకులాలు అంటున్నామండి. ఓసీలు అని చెప్పేసి దాంట్లో ఎన్నో ఉపకులాలు కులాలు అని చెప్పి అంటున్నామండి. ఇన్ని ఇంకా మనం పెంచుకున్నాం కదా. అసలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు ప్రశాంతంగా ఉండేదండి. ఈ అర్థం వేరేనండి. బ్రాహ్మణులు అంటే ఎవరు? శము ధమ తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీలో ఉంటేనే మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు వర్ణంలో పుడితే మీరు బ్రాహ్మణులు కాదండి. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకుంటే మీరు క్షత్రియులు. మీరు ఏ వర్ణంలో ఏ కులంలో జన్మించిన. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు వైశ్యులు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇది ఎవరుంటే వారు శూద్రులు.